హలో అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో పెసరపప్పు అలాగే బెల్లంతో ఒక మంచి స్వీట్ రెసిపీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇది ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి కొద్దిగా వేడైన తర్వాత ఒక గిన్నెడంతా పెసరపప్పు వేసుకోవాలి. ఇంట్లో ఉన్న ఏదైనా ఒక కప్పుతో తీసుకొని మిగతా అన్నిటినీ కూడా దీంతోటే వేసుకోవాలండి. కాబట్టి ఏదైనా ఒక బౌల్ లాంటిది పెట్టుకొని దాంతో ఒక బౌల్ పెసరపప్పు వేసుకొని పెసరపప్పుని నేతిలో మంచి స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువగా రంగు రావాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కొద్దిగా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ పెసరపప్పు ఉడకటానికి నీళ్ళను వేసుకోవాలి. సుమారుగా ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళను వేసుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే పడతాయి కాబట్టి ముందుగా ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళను వేసుకొని నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. మెత్తగా అయ్యేటట్టుగా ఉడికించుకోవాలండి. చూసారు కదా, మనం వేసిన నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి. పెసరపప్పు ఉడికిందో లేదో చూద్దామండి. పెసరపప్పు కొద్దిగా పలుకుగా ఉంది, ఇంకాస్త ఉడకాలి. కాబట్టి మరి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఈ పెసరపప్పుని ఉడికించుకోవాలి. సుమారుగా దీంట్లో 1/2 లీటర్ నుంచి 1/4 లీటర్ వరకు నీళ్ళు అనేవి పడతాయండి. పప్పు మెత్తగా ఉడకాలి, మరీ మెత్తగా కాకుండా కాసింత పట్టుకోవటానికి సాఫ్ట్గా ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తే కొంచెం పలుకులాగా అనిపించాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. దీన్ని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి. కుక్కర్లో ఉడికించేటట్టయితే 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పప్పుని గరిటెతో కానీ ఏదైనా పప్పు గుత్తితో కానీ ఈ విధంగా స్మాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పై మరొక కడాయి పెట్టుకొని ఈ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి కాస్త వేడైన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకొని దోరగా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు వేగాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా జీడిపప్పు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ ఈ నేతిలో వేసుకొని వేయించుకోవాలి. ముందుగా ఒకసారి నెయ్యిలో ఈ రవ్వ అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము అనేది మన ఇష్టం అండి. కొంచెం తక్కువగా వేసుకున్నా పర్వాలేదు, కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. సుమారుగా అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి రవ్వ అలాగే కొబ్బరి కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 1.5 కప్పుల నీళ్ళను వేసుకొని ఈ రవ్వని ఉడికించుకోవాలి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలండి. మనం అన్నీ కూడా రవ్వ కానీ పెసరపప్పు కానీ అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకోవాలి. మనకి రవ్వ అనేది త్వరగానే ఉడికిపోతుందండి, ఎక్కువగా టైం ఏమీ పట్టదు. చూసారు కదా, రవ్వ ఈ విధంగా ఉడికిపోవాలి. ఇది ఉడికిందో లేదో తెలుసుకోవటానికి కొద్దిగా రవ్వను తీసుకొని చేత్తో ఈ విధంగా ఉండలాగా చేస్తే రౌండ్ బాల్ అనేది ఫామ్ అవ్వాలి. అప్పుడు మనకి ఇది ఉడికినట్టు. ఇప్పుడు ఇది ఉడికిందండి. ఇందులోకి మనం ముందుగా ఉడికించుకొని ఉంచుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో ఆ పెసరపప్పుని వేసుకోవాలి. ఈ స్వీట్ చేయడానికి ఎక్కువగా టైం ఏం పట్టదండి, 10-15 నిమిషాల్లో అయిపోతుంది. పెసరపప్పు ఉడకటమే కాస్త టైం పడుతుంది. ఇలా పప్పు వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లాన్ని సన్నగా తురిమేసుకొని వేసుకోండి, అప్పుడే త్వరగా కరుగుతుంది. కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండే బెల్లాన్ని తీసుకోండి, అప్పుడు బెల్లం అనేది త్వరగా కరుగుతుంది. ఇలా బెల్లం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ స్వీట్కి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుందండి. నెయ్యి ఎక్కువగా ఉంటేనే స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెసరపప్పు కేసరికి పాకం లాంటిది రావాల్సిన అవసరం ఏమీ లేదండి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాచీ ఫ్లేవర్తో
స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది చూసారా, ఎక్కడ కూడా బెల్లం అనేది లేదు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుంటే మనకి పెసరపప్పు కేసరి అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. దీన్ని మనం ఏదైనా పండగలప్పుడు కానీ స్పెషల్ అకేషన్స్ టైంలో కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. ఇంకా కావాలి అనుకుంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదాం పిస్తా పప్పుల్ని కూడా సన్నగా తురుముకొని ఇలా పైనుంచి వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి ఈ స్వీట్ రెసిపీని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.